సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారు అనుకుంటున్నా. సో ఈరోజు మన టాపిక్ ఏంటిదంటే బైకర్ మూవీ ట్రైలర్ అయితే వచ్చింది. సో మన శర్వానంద్ గారి లాస్ట్ ఫిల్మ్ వచ్చి నారీ నారీ నడుమ మురారి. సో ఆ సినిమా మంచి విజయం సాధించింది సంక్రాంతికి వచ్చి. సో ఇప్పుడు సెకండ్ ఫిల్మ్ వస్తుంది ఇయర్లో, అది కూడా బైకర్ ఏప్రిల్ 3rd రిలీజ్ అవుతుంది. సో యాక్చువల్లీ ఈ సినిమా డిసెంబర్లో రిలీజ్ అవ్వాల్సింది, ఏప్రిల్ 3rd రిలీజ్ అవుతుంది. సో చూద్దాం, ఐ హోప్ ట్రైలర్ మంచిగా ఉంటే అదే చాలు మనకి. సో ఇంకెందుకు ఆలస్యం, రియాక్షన్ వీడియోలోకి వెళ్ళిపోతాం. సో కొత్త వాళ్ళు ఉంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసుకోండి గైస్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. జస్ట్ ఎ మినిట్. సో ఇంకెందుకు ట్రైలర్ రియాక్షన్ మొదలు పెట్టేద్దామమ్మ. యూజ్ ఇయర్ ఫోన్స్ ఫర్ బెటర్ ఎక్స్పీరియన్స్. ఓకే, బైక్ రాయల్ ఫీలర్. ఓకే, రేసింగ్. ఓకే, రేసింగ్ అంటే ప్రాణం, టెక్నిక్, ఓకే, కంట్రోల్. ఆహా, ఆ రేసింగ్ కానీ భలే ఉన్నప్ప, ఆ రోడ్ కానీ అదంతా భలే చూపించారు. యూవి క్రియేషన్స్, శరవణంద లుక్స్ బాగానే ఉన్నాయి. రాజశేఖర్ గారు, నువ్వు అందరికంటే ముందు రాలేదు. ఓకే, రాజశేఖర్ గారి లుక్స్ బాగున్నాయి, శరవణ గారి లుక్స్ ఫ్రెష్గా ఉన్నాయి వాళ్ళిద్దరిది. ఓకే, టైట్ చేయరా, వర్షం పడేలా ఉంది. కోచ్ రాజశేఖర్ గారు ఈ సినిమాలో ఏంటిదంటే కోచ్గా కనిపిస్తున్నారు, అర్థమైంది. ఓకే, వీగితో కొంచెం మామూలుగా ఉండొచ్చు కదా, ఎందుకంత కంట్రోల్ చేస్తావు? ఈగో ఇంపార్టెంట్ కాదు. ఫుల్ అంటే ఎట్లా అంటే మొత్తం రేసింగ్ లా కనిపిస్తుంది. సో ఓకే, ఓకే, హీరోయిన్ లవ్ స్టోరీ. విజువల్స్ బాగున్నాయి అప్ప, మ్యూజిక్ కానీ ఆ విజువల్స్ కానీ బాగున్నాయి. ఓకే, నీలాంటి పిరికి వాడితో పనిచేయటం నాకు తెలియదురా. ఓకే, ఓకే, ఎమోషనల్ టోన్లోకి వెళ్ళిపోయింది. కొడుకు కాదు, రేసర్ అంతే. ఒకటి డ్రీమ్, ఓకే, ఇంకొకటి డన్ అండ్ డస్టెడ్. కొడుకు పిరుకోడని వదిలేసిన తండ్రి నొక్కని చూపించు. విజువల్స్ బాగున్నాయి అప్ప, నిజంగా ఆ ఫైర్ రేసింగ్ కానీ ఆ విజువల్స్ చాలా అంటే చాలా బాగుంది, యూనిక్ గా. సో రేసింగ్ ని మాత్రం గట్టిగా వారేసుకున్నారు, అర్థమైపోయినప్ప, నో డౌట్. ఒక్క రేసర్ ని కూడా తయారు చేయలేకపోయాడు. ఓకే, ఓకే, ఏమన్నా విజువల్ రాది బైకర్. ఓకే, దిస్ ఇస్ అబౌట్ రెస్పెక్ట్. ఏప్రిల్ 3rd ఇండియా ఫస్ట్ మోటార్ రేస్. సో డాల్బీ సినిమా ఇదంతా లాంచ్ అవుతుంది. సూపర్ ట్రైలర్ చూడడం జరిగిపోయింది కాబట్టి. సో ఆనెస్ట్గా చెప్పాలంటే ట్రైలర్ నాకైతే బాగా నచ్చినప్ప. ఒక ఎగ్జైట్మెంట్ అంటాం కదా, ఆ విధంగా తయారు చేసిన ట్రైలర్ అయితే మాత్రం. సో దీంట్లో అయితే ఒక ప్లిస్టర్ క్లియర్గా అయితే నాకు అర్థమైపోయింది ఏంటిదంటే, రాజశేఖర్ గారును శర్వానంద్కి తండ్రిగా నటిస్తున్నారు అలానే ఇంకోవైపు ఏంటిదంటే యాజ్ ఎ కోచ్గా కూడా కనిపిస్తున్నారు అనే నాకు ప్లిస్టర్ క్లియర్గా అర్థమైపోయింది ఇక్కడ. సో అంటే కొన్ని ప్లేసెస్లో ఏంటిదంటే అటు కోచ్ అంటే చిన్నప్పుడే కొడుకుని వదిలేసేసి ఆ తర్వాత ఒక కోచ్గా మళ్ళీ కలిసి ఉంటారు. మేబీ స్టోరీ లైన్ ఇట్లానే ఉంటుంది. అండ్ కొడుకుకి రేస్ అంటే పిచ్చి, తండ్రికి రేస్ అంటే కూడా పిచ్చి అనే విధంగా కూడా లైన్ అనేది తిరుగుతుంది. కానీ నాకు ఇక్కడ ఏంటిదంటే కొన్ని ప్లేసెస్ దగ్గర ఈ ట్రైలర్లో నాకు జెర్సీ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది.
సో హీరోయిన్ కొన్ని డైలాగ్స్ చెప్పేసి దగ్గర కానీ సో అది కూడా మా జెర్సీ ఫేమ్ అనేలా కనిపిస్తుంది కానీ సో ఇదంతా మంచి ఫాస్ట్ అండ్ ఫ్యూర్ లాగా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నామో అని చూడాలి. అండ్ శర్వానంద్ గారి లుక్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి ఈ సినిమాలో. లుక్స్ అంటే నార్మల్, కానీ రాజశేఖర్ గారు చాలా ఇట్స్ ఎ లాంగ్ టైం. రాజశేఖర్ గారు లాంగ్ టైంలో కనిపిస్తున్నారంటే ఇంకా మంచి కంటెంట్ బేస్డ్గా వస్తున్నారేమో అని ఆసక్తి కూడా ఉంది మనకి. సో అదొకటి. సో చూద్దాం ఏప్రిల్ 3న శర్వానంద్ గారు ఈసారి కూడా హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి. అండ్ రాజశేఖర్ గారు కంబ్యాక్ ఈసారి ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ అనేది ఇస్తారా లేదా అని కూడా చూడాలి ఎప్పుడు 3న. సో నాకైతే మాత్రం మంచి ఇంట్రెస్టింగ్ అనేది క్రియేట్ చేశారప్ప బైకర్ మూవీ మీద. సో సో చూద్దాం ఇంకా ఎలా ఉంటుందో. సాంగ్స్ గురించి మాట్లాడేసుకుంటే మాత్రం అంతలా ఏం అనిపించట్లేదప్ప సాంగ్స్ అయితే మాత్రం నాకు. సో రిలీజ్ చేసిన ఒక సాంగే, కానీ ఏంటిదంటే నాకు పెద్ద సాంగ్ అయితే అనిపించలే. కానీ ట్రైలర్లో మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలంటే గుడ్ మ్యాన్ ఒక మంచి ఫ్రెష్ టోన్ అనేది కనిపిస్తుంది నాకు ట్రైలర్లో. సో చూద్దాం. అండ్ ఇంకా ఏప్రిల్ 3న మూవీ ఎలా ఉంటుంది, ఎంతవరకు మ్యాజిక్ చెయ్యబోతుంది చూసేద్దాం. సో మీరు బైకర్ ట్రైలర్ చూసారా? చూస్తే ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయండి గైస్. అండ్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసుకోండి. సో మన శర్వానంద్ గారు హిట్ కొట్టాలంటే మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ కొట్టేయండి గైస్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.